హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు కూడా చాలా 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 బాగుంటారనేసి మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నా. అండ్ మెయిన్గా ఈరోజు అయితే ఫుల్ వీడియో చేయడానికి ఏంటంటే కారణం అంటే నిన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నప్పటికి కూడా అరే ఒక మన ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఒకటి షేర్ చేసుకోవాలి జనాలతో. అది షేర్ చేసుకోకుంటే కడుపునే బద్దలైపోతుంది అనేసి ఒక ఈ వీడియో చేద్దాం అనేసి షార్ట్ వీడియోలో అయితే మనం ఏంది చెప్పలేం, సరిగా ఏదైనా కూడా కొంతవరకు అప్డేట్ చెప్పగలం, కానీ పూర్తిగా మనం ఏది కూడా చెప్పలేం అనేసి ఈరోజు అయితే కొంచెం టైం కేటాయించేసి ఆఫీస్ టైమింగ్ నుంచి సో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. నిన్న జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ ముందే యాజ్ యూజువల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్లోనే చెప్పాను, సోనియా ఎలిమినేట్ అవుతుంది, మరి వైల్డ్ కార్డ్ కూడా మరి వస్తుందనేసి. బట్ ఈడ సోనియాని స్టార్ మా వాళ్ళు ఎంత పాజిటివ్గా బయటకు పంపించాలి, ఎక్కడ ఇన్నాళ్ళు జరిగిన నెగిటివ్ని అది పాజిటివ్గా కన్వర్ట్ చేయాలని ఎంత విధాలుగా అయితే ప్రయత్నం చేసినట్టుగా నాకైతే అనిపించింది అనమాట. మెయిన్గా నిన్న నాగ్ సార్ కూడా పాజిటివ్ ఓటింగ్స్ కోసం కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ చేయడం, ఆ విషయాలన్నీ కూడా ఒక కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎక్కడ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. నెగిటివ్ ఆల్రెడీ అయ్యింది అంటే దాన్ని ఎలాగైనా పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి తన ఎలిమినేషన్ టైంకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి తన వైల్డ్ కార్డ్గా ఉంది కాబట్టి అప్పటికల్లా ఇదంతా ఏం నెగిటివ్ ఉండకూడదు అనేసి స్టార్మా అయితే నిజంగా అయితే బిగ్ బాస్ టీమ్ చాలా పెద్ద ప్లానే వేసింది అనేసి నాకైతే పర్సనల్గా అయితే ఖచ్చితంగా అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి అది అనిపించిందో ఒకసారి అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ సోనియా ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా గమనిస్తే ఒకరిని గ్రిప్లో తీసుకోవాలి, అంటే మెయిన్ ఆడే వాళ్ళని గ్రిప్లో తీసుకుంటే మనం వాళ్ళ వైపు నుంచి సేఫ్ అయిపోతాం అనేసి ఆటనే ఎంచుకుంది. కానీ తను స్వతహాగా ఒక ఇంటెలెక్చువల్గా ఒక మంచి మైండ్ సెట్తో గేమ్లో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం ఎప్పటికి కూడా తనకు లేదు. వాళ్ళ చాటును మనం ఉంటే మనం సేఫ్ అయిపోతాం, గట్టిగా నోరేసుకుని అరిచేస్తే అయిపోయింది. ఇంకా ఎవరు మన మీద ఇప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే మనం ఏదైనా గొడవ జరిగేటప్పుడు గట్టిగా నోరు వేసుకుని అరిచేసామంటే అవతలుడు ఏంటంటే ఎందుకురా వాడికి అనవసరంగా ఆ నోరు వేసుకుని అరిచేస్తారు, ఎందుకు అని అవసరం లేదురా అని అనుకుంటారు కదా. సో అదే విధంగా సోనియా కూడా గట్టిగా నోరు వేసుకుని ఆడేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది. అవతలలో మనల్ని ఇంకెవరికి దబాయించే వాళ్ళు లేరు, ఆబ్వియస్గా ఎవరు లేరు కదా అక్కడ. ఎందుకంటే తన డి అని మాట్లాడే విధంగా అంత ఇదిగా ఎవరు లేరు. సో అప్పుడప్పుడు ప్రేరణ కానీ తర్వాత విష్ణు అయినా కొన్ని విషయాలకి ఇది చేసినప్పటికి కూడా అంత డీలా అంతలా నోరేసుకొని పడిపోయే క్యాండిడేట్ అయితే ఎవరు లేరు అక్కడ. సో ఇది కరెక్ట్గా మనకు అనేసి ఇంకోటి ఆయనకి మన పృథ్వీని అండ్ నిఖిల్ని అయితే ఫస్ట్ నుంచి గ్రిప్లోనే పెట్టుకోయింది. అండ్ చాలా వరస్ట్ గేమ్ అయితే ఆడింది అనమాట, చాలా వరస్ట్ గేమ్. అండ్ నోరు పడేసుకోవడము మనం చూసే ఉన్నాం, ఆమె గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటువంటి ఈమెను మరి వైల్డ్ కార్డ్గా తీసుకురావడము మరి ఏంటంటే ఇంత అవసరం లేదు అసలు ఏమీ లేదు అసలు. ఆమె గేమ్ ప్లే ఎక్కడ కనిపించదు, ఏమి ఆడదు కూడా అసలు. అటువంటి ఆమెను మరి వైల్డ్ కార్డ్గా ఎందుకు తీసుకొస్తున్నారంటే జస్ట్ ఇది ఏంటంటే ఆమె నోరేసుకొని పడిపోతే కొంచెం అనుకుంటారు కదా, ఒక కొంచెం ఏంది బా అన్నట్టుగా జనాలు చూస్తారనే ఉద్దేశంతో స్టార్మా మరి ఆమెను తీసుకొస్తుంది తప్ప ఆమెలో అయితే విషయం ఏమీ లేదు, అదైతే పక్కా. కనీసం లాస్ట్ రతిక సీజన్లో కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా కొంచెం కంటెంట్ ఎక్కడైనా ఉన్నిందేమో, బట్ ఆమెకన్నా ఘోరంగా ఉన్నింది ఈమె అయితే. అసలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రముఖిలో జ్యోతిక బెటర్ ఈమె కన్నా, అంటే ఆ క్యారెక్టరైజేషన్కి ఈ క్యారెక్టర్ కొంచెం బెటర్ అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఇందాక బజ్లో కూడా ప్రోమో ఒకటి చూసా, ఆమె నిఖిల్ గురించి చెప్పమంటే అర్జున్ కూడా డి లాగే చేస్తున్నాడు. సో ఆమె ఏమంటుందంటే నేను చెప్పడం వల్లే నిఖిల్ అంతవరకన్నా ఆడాడు, లేదంటే అది కూడా ఆట ఆడేవాడు కాదు అనేసి అయితే ఆమె చెప్తుంది. అదైతే నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఉండడం బట్టే అతని ఆట ఇంకా డల్ అయిపోయింది, నువ్వు లేకుంటే ఇంకా బాగా ఉండేది, ఫ్యాన్ బేస్ పెరిగేది, ఒక బిగ్ బాస్ విన్నర్కి ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా కొంచెం ఎంగేజ్ అంటే పెరిగేటివి అనేసి నాకైతే అనిపించింది అనమాట. నాకే కాదు చాలా మందికి కూడా అనిపించింది. నిఖిల్ అయితే పృథ్వీ డమ్మీ అయిపోయారు, ఎందుకు సోనియా వల్లనే డమ్మీ అయిపోయారు, అంతకుమించి అయితే ఏమీ లేదు.
సరే ఓవరాల్గా అయితే సోనియా విషయం పక్కన పెడితే అయిపోయింది. ఖచ్చితంగా అయితే ఆమె వస్తుంది 99%. ఇదైతే రాసుకోండి, అదైతే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్గా వచ్చేసి ఆదిత్య గారు అంతకుముందు వీక్స్ వెళ్ళిపోవాల్సింది. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మన సోనియా వీళ్ళ వల్ల కొంచెం జనాలు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందనేసి సోనియాని పంపించారు. ఆదిత్య గారు కూడా లీస్ట్ ఓటింగ్స్లో ఉన్న ఆదిత్య గారు కూడా గేమ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, జస్ట్ మంచితనం అంటే కాదు, కొంచెం యాక్టివ్నెస్ కూడా ఆయన వయసుకి ఆయన చేశారు. బట్ అందరితో పోల్చుకుంటే కొంచెం ఎక్కడో డల్ అయినట్టుంది. కాబట్టి ఆదిత్య గారు ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక ఎలిమినేషన్ ఉంటే అది ఖచ్చితంగా అయితే నైనిక అవ్వచ్చు. ఇంకొక ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా అది నైనిక అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకు ఇంకొక పేరు యాడ్ అయ్యింది. అదేంటంటే మన మెహబూబ్ బిగ్ బాస్ ఆల్రెడీ ఆయన ఉన్నారు. మన అభిజిత్ ఆ టైంలో చేశారు, బిగ్ బాస్ 4 ఐ థింక్ 4 ఆ టైంలో చేశారు ఆయన. సో ఆయన మెహబూబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు. అండ్ నెక్స్ట్ యాంకర్ రవిని కూడా అప్రోచ్ అయ్యారు. యాంకర్ రవి కూడా కన్ఫర్మ్ అయింది. ఆ 90% అయితే తెలుసు, కానీ ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది. వస్తే ఆయన కూడా యాంకర్ రవి గారు కూడా రావచ్చు. అలాగే హరితేజ గారు యాజ్ యూజువల్ ఆల్రెడీగా చెప్పినట్టుగానే మనం జబర్దస్త్ ముక్కు అవినాష్ అండ్ నైనిక పావని ఇలా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వీక్ మనకు వచ్చేసి ఏ విధంగా అయితే మన గౌతమ్ కూడా 2.0 అశ్వత్థామ ఉన్నాడు కదా లాస్ట్ 7 సీజన్లో, ఆయన కూడా రాబోతున్నాడు. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేసి 2.0 అయితే గ్రాండ్ లాంచ్ అయితే జరగబోతుంది. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మరి ఒకేసారి పంపుతారో లేదంటే ఒక్కొక్కరినిగా వీక్ మధ్యలో పంపుతారో అది తెలియదు. మరి అది చూసుకోవాలి. మరి మనం మేబీ ఒకేసారి గ్రాండ్ లాంచ్ కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ అందరినీ ఒకేసారిగా పంపొచ్చు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అదైతే ఆదిత్య గారు. అండ్ ఇంకో ఎలిమినేషన్ ఉంటే లాస్ట్లో అది నైనిక అయితే కావచ్చు అనమాట అది. అండ్ ఇక్కడ హౌస్లో అయితే నామినేషన్స్ స్టార్ట్ అయిపోయి అండ్ బీభత్సంగా అయితే జరిగిపోతుంది. అండ్ ఇక్కడ నామినేషన్స్ వచ్చేసి 6 మంది ఉన్నారు. అక్కడ వచ్చేసి ఆదిత్య గారు, మణికంఠ, నాబిల్, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నైనిక, ఈ 6 వచ్చేసి మనకు నామినేషన్స్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ర్యాండ్ 2.0 లాంచ్ అవుతుంది కాబట్టి ఈ క్లాన్స్ ఇది కొంచెం ఏమన్నా డిస్ట్రాక్ట్ చేసి ఏమైనా కొత్తది పెడతారో లేదా దీన్ని కంటిన్యూ చేస్తారో అప్పుడైతే మనకు తెలుస్తుంది. అంతవరకు అయితే మనకు తెలియదు. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వేచి ఉండండి. అండ్ దయచేసి ప్లీజ్ అబ్దుల్ ఆల్-ఇన్-వన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కమెంట్ చేయండి. తప్పు చెప్తున్నా అంటే తప్పు చెప్తున్నాడరా నువ్వు తప్పురా అని చెప్పండి, కరెక్ట్ చెప్తుంటే కరెక్ట్ చెప్తున్నారా అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్పకుంటే నాకు మోటివేషన్గా, అంటే మీరు చెబితేనే కదా నాకు మోటివేషన్గా ఇంకో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న యూట్యూబర్ని అయితే దయచేసి బ్లెస్ చేయండి. నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ వేలలో లేరు, వ్యూస్ కూడా పెద్ద వేలలో కూడా రావు, చిన్న వ్యూస్ చిన్న సబ్స్క్రైబర్స్. బట్ దయచేసి అయితే నన్ను ఆశీర్వదించండి. మీరు బ్లెస్సింగ్స్ ఉంటేనే కొంచెం పైకి వెళ్ళడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. సో మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను బ్లెస్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సో స్టే ట్యూన్ టు అబ్దుల్ ఆల్-ఇన్-వన్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అండ్ కమెంట్ చేయండి. బాయ్ బాయ్.